కథనా కామెడీ షో. ఏదైనా మాట్లాడొచ్చు కదా. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేను రాజు. నువ్వు కూడా ఏమైనా మాట్లాడొచ్చు కదా. నీ కళ్ళల్లో కలిపెట్టి చూస్తే మాటలు రావట్లేదు. వెనక్కి కూర్చోండి. ఒకసారి ఫోన్ నాకు. చేశాడబ్బా, నీ బుజ్జికన్నా ఫోన్ చేశాడబ్బా. రే ఫోన్ పెట్టరా. పూలనే కులుకేయమంట. ఏమైందిరా? రే ఇది నీ నంబరేరా? సారీ, క్షమించి తప్పు అయిపోయింది నాది. ఇందాక నేను బాధ పెట్టావు. నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకే సొంతమే. ఏంటి నీకు సొంతమా? దేనికి సొంతం? భలే పిచ్చిదానా. 9 నెలలు మోసి కన్న అమ్మకి నువ్వు సొంతం అయినప్పుడు 4 సంవత్సరాలుగా నా గుండెలో మాత్రం నువ్వు నాకు సొంతం కావా చెప్పు. ఆయన నన్ను బాధ పెట్టావు కదా రాజు. అవన్నీ బుజ్జి కన్నా అన్నప్పుడు దానికి ముందు తెలియాలి. కాదమ్మా, ప్రేమ అన్నాక ప్రేమలో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉంటే నరకంలో కూడా సంతోషంగా ఉండొచ్చు తెలుసా. అరే మేము వేరే టీంకి వెళ్ళిపోవాలా? ఎందుకురా? మీరిద్దరే చేస్తారు కదా. నేను అదే అన్నాను, ఇక్కడ కూర్చొని చూడొచ్చు కదా మీరు. ఎంతకాలం ఇలా లవ్ చేసుకుంటారా? పెళ్లి చేసుకోవచ్చుగా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే భయం కదరా. ఎందుకురా భయం? మేము ఎందుకున్నాం? మేము సెట్ చేస్తాం కదా మొత్తం. నేను ఆశ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళరా. సరే మీ ఇంటికి వెళ్తా. అమ్మ నాన్నతో మాట్లాడి తీసుకొచ్చి మొత్తం సెట్ చేస్తా, ఓకేనా? డిల్లు కొట్టు, తాగి పిల్లని కొట్టు, తాగి పిల్లని కొట్టు, తెల్లారాగా కాళ్ళు పట్టు, కాళ్ళు పట్టు. అమ్మా ఇగో ఇదే జబర్దస్త్ సెట్, మొత్తం 12 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఎక్కావు కదా, కంగారు ఉంటది, కంగారు పడకు, ఓకేనా? నీకు కూడా ఫస్ట్ నానా? ఏ ఎందుకు? నాకన్నా ఎక్కువ కంగారుగా ఉంది. అమ్మ జోకులు ఎలాంటి 4 నేర్చుకోనా, జనాలు గుర్తుపడతారు నిన్ను, జనాలు గుర్తుపడతారు నిన్ను. నానా జబర్దస్తి చేస్తున్నా కదా, క్రీమ్ రేట్ అవ్వాలి నానా. టీమ్ లీడర్ అవ్వాలా? అయ్యానికి అతను ఇంకా తెలియదా ఈయనకి? నానా నేను ఆల్రెడీ టీమ్ లీడర్ అయ్యాను నానా. పక్కన ఈడవడరా నా టీమ్ లో మెయిన్ కంటెస్టెంట్. ఈ కంటెస్ట్ మాలని నువ్వు క్రీమ్ రేట్ అయ్యావని జనానికి ఎవరికైతే తెలుసు. ఓయ్ ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు? డైలాగులు అన్ని గుర్తున్నాయా? మొన్నటి దాకా గుర్తున్నాయి గానీ ఇప్పుడు వరకు అయితే ఆమెను చూసి గుర్తు రావట్లేదు. ఆయన లవ్ కోరుకుంటే మీరు కూతురు కూతురు సాగు చేశారు ఏందయ్యా? చూసావా నాన్న పాపకు వల ఎత్తన్నాడు. మీ నాన్న వల ఎత్తే చేపే పడదు, ఇంకా పాపేం పడతాడు. అమ్మా మనోడికి ఒక మంచి సంబంధం చూసా, పెళ్లి చూపులు అరేంజ్ చేస్తా, పెళ్లి కూడా చేసేద్దాం, ఓకేనా? మీరు వెళ్ళి రెడీ అయిపోయారని చెప్తాను. బాబాయ్ ఇటు తిరిగి నుంచున్నావు అనుకో, టీవీలో బాగా కనబడతావు. ఇది ఇలా తిప్పితే నేను కూడా కనబడతాను, నేను కూడా కనబడతాను. సరే నాన్న, ఏంటి ఈ రోజు కూడా మంద తాగొచ్చావా? అమ్మ నీ వల్ల మంద. పురుగుల మందు తీసుకురమ్మంటే ఈ మందు తీసుకొచ్చా. అయితే ఆ పురుగు తాగలే కానీ ఈ పురుగు తాగేసా. సరే మీకు ఎలాంటి అల్లుడు కావాలి? ముట్టుకుంటే మాసిపోవాలంటుండు, నువ్వు ముట్టుకోకుండా మాసిపోయినట్టుంటు. ఇదిగో ఆంటీ, ఒక మంచి అబ్బాయిని చూశాను, చాలా మంచోడు, వాడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం, ఓకేనా? చేద్దాం. నమస్కారం నమస్కారం. ఇదిగో ఈ అబ్బాయి. నేనే అండి, మా అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏరా నచ్చిందా అమ్మాయా? నచ్చిందమ్మా. అబ్బాయి నచ్చాడా? అమ్మాయిని ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు, ఈ పెళ్లి క్యాన్సిల్. అంకుల్ అంకుల్ అబ్బాయి నచ్చిండు. దేనికి ఎడుతున్నావురా? ఆ రోజుల్లో ఇలాగ అడిగేవాళ్ళు లేక దీన్ని తీసుకొచ్చి నాకు కట్ట పెట్టారు. కట్నం ఎంత ఇస్తారమ్మా? 10 లక్షలు ఇస్తా. 10 లక్షలా? మళ్ళీ దేనికి ఎడుతున్నావురా? అలా 10 లక్షలు ఇస్తారన్న వాళ్ళు లేక 2 ఏళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు, ఒక వెయ్యి ఇచ్చారు, ఒక వెయ్యి అగ్గొట్టారు వాళ్ళు. నీకు 2 రూపాయలు ఇచ్చిండు, నాకు 10 రూపాయలు ఇవ్వలేదు కదా. అయితే నీ మీద నేనే బెటర్. పెళ్ళైన తర్వాత ఎలా చూసుకోవాలి? ఫ్రిడ్జ్, టీవీ అన్ని ఉండాలని. నువ్వెందుకు ఎడుతున్నావే? ఇలాంటివన్నీ లేక 2 ఏళ్ళు తీసుకుని నన్ను గుడిసెలో పెట్టాడు రా. ఏ
అన్ని మాటలేనా? నెక్స్ట్ కానివ్వండి. కుదరదు నేను ఆయన తోటి పర్సనల్ గా మాట్లాడాలి. సరే మాట్లాడుకుంటా త్వరగా. ఒకసారి ఇటు రండి. పొద్దున్న నుంచి ఉన్నాను ఎక్కడ నోరు చెప్పబడుతుందో బీడీ ఉంటేస్తారా? 90లో నీళ్ళేస్తారా లేదా మామూలుగా తాగేస్తారా? మంచిగా నన్ను తెమ్మంటారా? ఫ్యామిలీ స్కిట్ ని కట్ట ఫ్యామిలీ వైన్స్ చేశారంటారా మీరు? అబ్బాయికి ఏం పెడతారు, మేము అమ్మాయికి అన్ని పెడుతున్నాం. బాగా చేస్తే ఏమీ పెట్టరు, బాగా చేయకపోతే బాగా పెడతారు. బాగా చెప్పే బాబాయ్. ఫస్ట్ నీకే పెడతారు. అయ్యి బాబు చెప్పండి, ఎవరికి జాతకాలు చూడాలి? ఇదిగో ఫస్ట్ అమ్మాయి చెప్పండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు? జరిగితే అబ్బాయి తండ్రికి గండవండి. పంతులు గారు చేసేయండి. ఈ దరిద్రం పోతుంది. ఆ తాంపూలను మార్చుకుందాం. రండి. ఆపండి. ఇలా ఏదో జరుగుతుందని ముందే ఊహించుకున్నా నేను. వీని ముఖానికి నా కూతురే కావాల్సింది, ఇంకా అది కూడా కావాల్సి వచ్చిందా? మీ నాన్న ఎక్కడ? ఇంకెక్కడున్నాడు? చేసిందంతా చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అది కాదండి, నా మాట వినండి. నుంచి అయ్యో రారా, మనకే వద్దే సంబంధం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం అండి. ఈ రోజు జయం సినిమా ప్రూఫ్ చేస్తున్నాం. నేను సుమన్ శెట్టి క్యారెక్టర్. అరే సరే కానీ మనకి తేన్ తీయాలని ఆర్డర్ వచ్చిందిరా. ఇప్పుడు పైకెక్కి తేంది అంటే మన వల్ల కాదు సార్. మా హీరో గారు రావాల్సిందే. బండి రేలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి. ధడక దీని మాయ దారి నడక, ఉలికి పడకే చిలక. అరే తేనె కావాలంటే ఆర్డర్ వచ్చింది. తేనె కావాలంటే ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళాలి. అదేంటి? ఆవిడ మాట్లాడుతుంటే తేనె పలుకులు అలా వెళ్ళిపోతా ఉంటాయి అంతే. తేనె ఎవరు అడిగారు? కృష్ణ భగవాన్ గారు. ఆయన తేనె మనం తేలేము. పెద్ద ఆర్టిస్ట్ అయ్యా. ఎన్ని సినిమాలు చేశాడు? 100కు పైగా. 132 సినిమాలా? దేశాలు తిరిగినట్టు జోక. ఒక్క నిమిషం అన్న, బోయింగ్ ఫ్లైట్ వేసుకొస్తాను. దాదా బోయింగ్ ఫ్లైట్ ఉంది కదా. ఓకేనా? ఇలా తేనె పట్ల తేనె తీయడానికి కొనుక్కున్నాను 2-3 నేను. పెద్ద పర్ఫార్మర్లో మీరు అందరూ. సరే బుక్స్ తీసుకొని పదండి, కాలేజీకి వెళ్ళిపోదాం మనం. రైలు బండి ఇంకా రాలేదు, అమ్ముకునే వాళ్ళు అప్పుడే వచ్చేసారు. హలో, ఇక్కడ హీరోయిన్. ఏం పేరు? సదా. ఒకసారి అటు పద. నా పేరు నితిన్, మా తమ్ముడు పుతిన. తెలీదా? మన రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధమా డుబ్బు ఆగిపోయింది కదా. ఆగిపోలేదు, నేనే ఆపేశాను. మరి ఇటు నుంచి ఒక బుల్లెట్ వచ్చింది, ఇటు నుంచి ఒక పల్సర్ వచ్చింది. ఈ రెండిట్లు ఇలా ఆపి ఒక దేవత చెప్పిన మాట చెప్పాను, అంతే వాళ్ళు కలిసిపోయారు. ఏం మాట? నన్ను వద్దురా నేను తప్పు చేశాను. తల్లి ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్ మీరు ముగ్గురు అలా కలిసి ఉంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపించింది. తప్పుగా చెప్తున్నా, మీ ముగ్గురు అలా కలిసి ఉంటేనే ఆ సంతోషం. మీరు ముగ్గురు నాకు రాదా? ఆవిడితే అదే. పట్టీలు బాగున్నాయి. థ్యాంక్ యూ. నీ పట్టీలు చాలా బాగున్నాయి. రే సొంపర్ శెట్టి, ఆ పిల్ల పట్టీలు చాలా బాగున్నాయి తెలుసా? మా పట్టీలు బాగుంటాయండి. మేము 10 రూపాయలు పట్టీలు వాడతాం. ఎర్రగడ్డలో వాయిస్ చేయటం రాదు, లిప్సింగ్ కి నేను చేస్తాను. ఓకే. మేము పల్లెటూరు బయటమని, మేము కాళ్ళకి పట్టీలు వేసుకుంటామని, మేము ఎర్రగడ్డలో కొనుక్కుంటామని, మాకేమీ తెలియదండి. ఎలా కదా చెయ్యాలి నువ్వు? రేపు పొద్దున్న కాలనీలో ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి మీరు రావాలి. నేను రాను. వెళ్దాం అక్క. నేను రానంటే ప్లీజ్ అక్క. చెప్తే అర్థం కాదా? మెంటల్ దానా? మీరు సాయంత్రం కాలనీకి రావాలంతే. నేను రాను, పోరా. చూడండి సదా వచ్చే టైం అయింది. అరే సదా వచ్చిందా? ఏది రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో. ఇక్కడ నుంచి నీలవుని నాలవుని ఎవరు ఆపలేరంతే. నీకు నా మరదలే కావాలరా? ఇంకోసారి మనిషివా దున్నపోతువా? బర్రెని కొట్టినట్టు అలా కొట్టేస్తావేంటి నన్ను? నువ్వు వీడితో స్కిట్ చేసినా పర్లా, డాన్స్ చేసినా పర్లా, లాగ్ మాత్రం నాతోనే చెయ్యాలి. ఆ ఛాన్స్ నువ్వు ఆవిడకి మొత్తం నువ్వే చేసా.
సరేరా నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఏ అమ్మాయిని నేనురా పెళ్లి చేసుకునేది? తీసుకెళ్ళిపో, పెళ్లి చేసుకో. నాకెందుకు? నన్ను అలా కొడతావు నువ్వు? తీసుకెళ్తాను రా. తీసుకెళ్ళిపో. ఎవడాపుతాడో చూస్తాను. వెంకట్ ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? మా వెంకట్ వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు. మా మొద్దు ముఖం బాగా ఒప్పుకోవట్లేదు. కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే. ఏడుస్తుంది ఓవర్లాప్ ఆర్టిస్ట్. ఎలాగెళ్ళాలి ఇప్పుడు? ఇంట్లోంచి వెళ్తే వాడు కొట్టేస్తాడు. తాడు కట్టుకుని దిగుతాను. వరే అదవల్లారా. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. సదా వెంకట్ నువ్వేంటి ఇక్కడ? వచ్చేసాను నీ కోసము. మా బావని కొట్టేసి వచ్చావా? బావని కొట్టకుండా నీ కోసం వచ్చాను. ఏంట్రా ఇక్కడికి వచ్చావు? తాడు కట్టుకుని వచ్చినప్పుడు తీసుకుని పారిపోవాలి కదా. నా కోసం వచ్చావా, నిజంగా వచ్చావా, కొట్టే ఇన్ని చెప్పావు. వాడు చూడు ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్నే కొడతాడాడు. ఒక్కసారి అటు చూడండి. హాయ్ పడిపోదు. అటు తిట్టెళ్దాం. ఇటు కాదు అటు వెళ్దాం. అటు అక్కడ ఏంటి అడవిలోకి వచ్చేసాం మనము? పోరు కట్టకుండా మనం ఒక ఆట ఆడుకుందామా? ఆడదాం. కళ్ళ గంతలు కట్టి నేను పట్టేసుకుంటాను. నేను ఎక్కడన్నా ఇలా తిరుగు, రౌండ్ తిరుగు. అందమైన మనసులో ఇంకాల జడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. చూసావా, నువ్వు ఎక్కడున్నా సరే కనిపెట్టేస్తాను నిన్ను. ఏం మాట్లాడవేంటి? నేను మళ్ళీ ఆడతాను. అయినా మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది? పట్టీలు వేసుకుంది కదరా, దాని సౌండ్ బట్టి వచ్చేసా. లేచిపోవడం ఒకటే ముఖ్యం కాదు, పట్టీలు ఉన్నాయో లేదు కూడా చూసుకోవాలి. చూడు ఎలా వచ్చేసాడు వాడు. వెంకట్ ఇప్పటిదాకా ఈ జెండా చేతుల్లో ఓడిపోలేదు. మరి ఇదేదో ఇవ్వాల్సింది నాకు నువ్వు. వాడి కోసం నేను ఫైట్ చేస్తాను చూడు. ఇప్పుడు రారా రా. సరిగ్గా నిల్చోడానికి చేత కాదు, నీకు నాలుగురే కావాల్సి వచ్చింది. ఒక్క నిమిషం. వెంకట్ నువ్వు గెలవగలవు. మన ప్రేమ అమరం. వెంకట్ నువ్వు కొట్టావా? అవును. మా బావని కొట్టావా? అవును. నా కోసం కొట్టావా? నీకోసమే కొట్టా. నిజంగా కొట్టా. జెండా పారిపో. కొట్టలేదురా. వెంకట్ నేను మా బావనే పెళ్లి చేసుకుంటాను వెంకట్. ఎందుకంటే మా బావ నేను పెళ్లి చేసుకుంటే నేను చంపేస్తాను కదా. అందుకే మన ప్రేమ గెలవడానికైనా వంతో పెళ్లి చేసుకుంటా. మరి మొక్క అయితే అప్పుడే చెప్పుంటే నేను ఇంట్లోకి వచ్చేవాడిని కాదు, అన్ని దెబ్బలు తినేవాడిని కాదు కదే. ఇంకోసారి నా మరదల జోలికి వచ్చావా మామూలుగా ఉండదు. అల్లి పాప సదా పోతే ఏముంది, పదా మనం ఏదో చేసుకుందాం. రాను రానంటూనే చిన్నదో ఖతర్నాక్ కామెడీ షో. ఈమె మా క్లాస్మేట్ ప్రియా. పెళ్లి ఫిక్స్ అయింది మా ఇద్దరికి. వెరీ గుడ్, కంగ్రాట్స్. మీ ఇద్దరు పెళ్లికి రావాలి సార్. మేడం మీరు కూడా రావాలి. మీకు పెళ్లి జరిగితే తప్పకుండా వస్తాం. మనం పెళ్లి అవుతుంది కదా, హనీమూన్ కి ఎటు పోదాం? పెద్దాపురం వెళ్దాం. ఏంది అదే మాల్దీవ్స్ కి వెళ్దాం అంటున్నా. మాల్దీవ్స్ వద్దే, కాశ్మీర్ పోదాం. లేదు, మాల్దీవ్స్ కి వెళ్దాం. కాశ్మీర్ కి పోదాం. మాల్దీవ్స్ కి వెళ్దాం. కాశ్మీర్ కి పోదాం. సరే మీరు కాశ్మీర్ కి వెళ్ళండి, ఆవిడ మాల్దీవ్స్ కి వెళ్తాం. నువ్వు కాశ్మీర్ కి వెళ్ళి నేను మాల్దీవ్స్ కి వెళ్తాను. ఓకేనా? ఓకే. నేను కూడా మాల్దీవ్స్ వెళ్తా. ఓకే సార్. సరే సార్, లేట్ అయితే నడు. నేను ఇంకా మా ఫ్రెండ్స్ కి కార్డులు పంచుకోవాలి. మేడం మా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, క్లాస్మేట్, సేమ్ క్లాస్మేట్. వానికి కార్డు ఇచ్చేసి వస్తాం మేడం నేను. అరే నూకరాజు, కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. మేడం మా ఓన్కి సర్ప్రైజ్ చెప్తా చూడండి ఇప్పుడు. అరే మన క్లాస్ లో ప్రియా ఉండేది గుర్తుందా? నాకు వీళ్ళు తెలియకపోవడం ఏంట్రా? అప్పట్లో ప్రియా నేను చెట్లెంపుడు తిరిగే వాళ్ళం, పుట్లెంపుడు తిరిగే వాళ్ళం. సర్ప్రైజ్ బాగానే అయిందా?
నువ్వెందుకు ఏదో అట్లా feel ఏం అవుతున్నావు? లేదురా. ఏంటి వెనకేదో దాస్తున్నావు? ఏముందిరా ఏం లేదు మా అమ్మ ఏం లేదురా నేను పోతున్నా మరి బాయ్ మరి సర్ప్రైజ్ అన్నావు కదరా? నువ్వు ఇచ్చినావు కదరా నాకు పెద్ద సర్ప్రైజ్ సరిపోదా సరే మరి పోతున్నా ఏ ఆగాగు, ఎక్కడికి పోతావు? ఏదో ఒక బస్సు చూసుకొని పోతారా ప్లీజ్ ఇప్పుడు బస్సులు ఉండవురా మా ఊర్లో. ఆటో ఎక్కైనా పోతారా నేను? మొన్న ఇలాగ ఒక ఆటోలో వెళ్తే అన్ని చేశారు. నేను మొగోనిరా ఆని చేసింది కూడా మగోండే అక్కడ. ఈ రోజుకి ఇక్కడే పడుకో. అరే ఏమైందిరా పండుకుంటలేవు నువ్వు ప్రియాని గుర్తు చేసిన తర్వాత కూడా నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు. కానీ ఆ రోజుల్లో నేను అరే అరే సరే రా సారీ రా పండుకో చెయ్యి అరే ప్రియా కూడా ఇలాగే నీకు తెలుసారా? ప్రియా కాదు మొన్న ఆటోలో చేసిన వాళ్ళ దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదరా సరే నీ పెళ్ళి అయితే నన్ను పిలువు సరేనా? 5 సంవత్సరాల దాకా పెళ్లి కాదురా ఏమండి ఈ రోజుతో మేము ఇద్దరం వియ్యంకులు కాబోతున్నాం. నా కూతురికి వీడి కొడుక్కి ఘనంగా పెళ్లి చేస్తున్నాం. పెళ్లికి సౌమ్యాన్ని పిలిచావా? పిలిచాను రా. ఏమన్నారు? జబర్దస్త్ లింక్ లేవో చెప్పాలంట, పూర్తయినాక వస్తా అని చెప్పింది. అయితే పెళ్లికి ఏంది డైరెక్ట్ శ్రీమంతానికే వచ్చేది. ఇంద్రజ గారిని పిలిచావా? పిలిచాను రా. ఏమన్నారు? రావడం కుదరదంట, అందుకే ముందే చదివిచ్చేసింది. చదివింపులు ఎంత ఇచ్చారు? 10. అంటే జబర్దస్త్ లో 10 బోర్డు ఎత్తి అదే పెద్ద నంబర్ అనుకుందిరా. మరి మన కృష్ణ గారి సంగతి ఏంటి? అరే పిలిచాను రా రమ్మని. ఏమన్నారు? పెళ్లికి గెస్ట్ గా రావాలి సార్ అని అన్నాను. గెస్ట్ గా రాను, జడ్జిగా అయితే వస్తాను అంటున్నాడు. పెళ్లికి కూడా జడ్జా? అయితే ఏమైంది పిలవాల్సింది? అరే పెళ్లికి జడ్జి అంటే ఓకేరా, నన్ను కూడా జడ్జ్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఇచ్చిన 3 అయిపోయినాయా? అయిపోయినాయి. పెళ్లి పనులు చేసుకుందాం పద. ఇచ్చిన 3 అయిపోయినాయా? డార్లింగ్ ఈడు జోడంటే ఏంటి? ఈడొచ్చినప్పుడు అడ్డమైన పనులు చేస్తే జోడించి కొడతారు చూడు, దాన్ని ఈడు చూడండి. అరే జ్ఞాని కంగ్రాట్స్ రా. అరే కొత్త బ్రేస్లెట్, కొత్త ఉంగురం, కొత్త వాచ్, కొత్త డ్రెస్. నేను ఏదైనా కొత్త వాడతా తెలుసు కదా. అన్ని కొత్తగా. అరే అందరూ వచ్చి పెళ్లికి నౌకరు రాలేదండి. వాడు ఎందుకు నువ్వు రాకపోతే పెళ్లి అయిపోతుందా? నాకు అర్థం కాదు. వాడు రాడు. మేడం వాడి దగ్గరికి ఏదో గొడవ అయినట్టుంది. నేను ఫోన్ చేసి అర్థం కలుపుతా. హలో నౌక. చెప్పు. అరే నీ ఫ్రెండ్ క్లాస్మేట్ జ్ఞానేశ్వరు, ఆడికి పెళ్లి అవుతుంది రారా. ఒరే మరి వాడు చెప్పలేదు. సరే వస్తున్నాను నేను ఇప్పుడే. త్వరగా రా, ఊళ్ళో పెళ్లి కుక్కల ఉంటది కదా, అది ఉండదు ఖచ్చితంగా. మరి నీ అడవిడ అయిపోయిందా? అరే జ్ఞాని మన నౌకరానికి ఫోన్ చేసా, వస్తాడు సర్ప్రైజ్. ఎవడోడో ఇస్తుండు నాకు సర్ప్రైజ్. నాకు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఇది తీసినావు అనుకో సంపేస్తే చెప్తున్నా. అసలు నేను చెప్పాక తీయనే తీయొద్దు, అర్థమవుతుందా? సర్లగ్మై. అరే ఇదేంట్రా ఇలా కప్పేసావు? అరే అది మా ఇంటి సాంప్రదాయం. ఎరా జ్ఞాని. అరే హాయ్ రా. పెళ్ళంట? అవును పెళ్లి చేసుకుంటున్నా. ఒక్కసారి అమ్మాయి ముఖం చూస్తే. వద్దు అమ్మాయి ముఖం చూడొద్దురా. ఎందుకు? అది మా ఇంటి సాంప్రదాయం అన్నమాట. పెళ్లి తర్వాతే ముసుగు తీస్తారు. అరే జ్ఞాని ఆర్కెస్ట్రా ఏం పెట్టలేదా? ఏ ఆర్కెస్ట్రా వద్దు ఏమొద్దు. నేను పాడతానులేరా ఈ రోజు. ప్రియా ప్రియతమారాగాలు ప్రియా ప్రియతమ. అది కాదు, వేరే పాట పాడు ప్లీజ్. ప్రియతమ ఓహో ప్రియతమా. నీకు ప్రియతో నిన్న అయినందుకు నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఈ తాళి ఈమె కట్టేసేయాలి. నేను ఇవిడికి ఎందుకు కట్టాలరా? కట్టే, నువ్వు కట్టే, తాళి కట్టే. ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా బతుకుర్రి. నీకు పిచ్చా? నీకోసం చూసిన పిల్లని ఆడికి పెళ్లి చేసినావు. అరే నాకు పిచ్చి కాదురా, ఫస్ట్ దాన్ని ముసుగు తీయమని చెప్పు. ముసుగు తీ ఇప్పుడు. చూసినావా ప్రియా? ఈవిడ ప్రియా ఏంటి? ఇదే కదా మన క్లాస్ ప్రియా. ఒరే పిచ్చోడా, నేను ఇందా నుంచి ప్రియా అంటుంది. ఏ ప్రియా అనుకున్నా? మన క్లాస్ ప్రియతోనే కదా. ఏ సెక్షన్ ప్రియారా? ఎంఏ బి సెక్షన్ ప్రియా అనుకుంటా. సరే ఇంక పెళ్లి చేసావు కాబట్టి మేమిద్దరం ఇంక మరి ఇంకేం చేస్తావు చెప్పు. ఖతర్నాక్ కామెడీ షో. హ్యాపీ ఉగాదిరా. కాదురా, ఉగాది పచ్చడి 6 రకాల రుచులతో చేస్తారు కదా. ఈ పండగ మన దగ్గర ఒకటే రకం ఉందిరా. ఒకటే ఉందా? అది కూడా ఒకరా, మిగతా 5 రకాలు లేవు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మన పక్క కాలనీలో ఇంద్రజ గారు, కృష్ణ భగవాన్ గారు, సౌమ్య గారు ఉన్నారు కదా. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాం, వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ ఇంద్రజ గారి దగ్గరికి వెళ్దాం. పదండి. మేడం
మేడం మేడం అసలు నెమలి నాట్యం చేసినట్టుంది తెలుసా? థ్యాంక్ యూ నాన్న. మీరు కాదు మేడం, ఇంకా పొదల్లో నెమలి నాట్యం వేస్తుంది, అది బాగుందని ఏ చెప్తున్నా. నువ్వుకా ఎక్స్క్యూజ్ మీ, నెమలిలో మగ నెమలియే నాట్యం వేస్తుంది, ఆడ నెమలి వెయ్యదు. ముందు సైన్స్ తెలుసుకోండి. నేను సైన్స్ లో కొంచెం వీక్ మేడం, వీక్ మేడం. మేడం మేము ఎందుకు వచ్చామో తెలుసా? ఈ రోజు ఉగాది కదా, పచ్చడి చేయాలి. ఎవరిని పచ్చడి చేయాలో చెప్పు నాన్న. మేడం మనకి ఈ సెట్ కాదు మేడం, నేను పచ్చడి చేయాలి అన్నప్పుడు తప్పు నాన్న, మనం పచ్చడి చేయకూడదు, ఆ అధికారం మనకి ఎవరు ఇవ్వలేదు తెలుసా, మనం అందరం కలిసి ఉండాలి, ఇలా చెప్పాలి మేడం మీరు. మేడం నాకు చిన్న డౌట్, ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? చెట్టేస్తే నల్లగదు కదా నాన్న. టీ తీసుకున్నాం గారు. నువ్వు తాగు నాన్న. నేను తాగాను మేడం, ఇది మీకే. తేజ అన్న పోయిన నెల స్కిట్ లో నువ్వు పనికొస్తావు అంటే ఆవిడింట్లో పనికొస్తావని చెప్పిందే. మేడం మేడం తోట నుంచి మామిడికాయలు వచ్చినాయండి. ఉంచుకో నాన్న. పొలం నుండి వరి బస్తాలు కూడా వచ్చినాయి. అది కూడా ఉంచుకో నాన్న. చెక్ వచ్చింది మేడం. జాగ్రత్తగా తీసుకెళ్లి బీరువాలో పెట్టు, బీరువాలో పెట్టు. మేడం నాకు చిన్న డౌట్, ఉగాది అంటే ఏంటి మేడం? ఉగాది అంటే పొద్దున్నే లేసి స్థలారా తలస్నానం చేసి కల్లాపు కొట్టి ముగ్గులు పెట్టి దేవుడికి పూజ చేసి ప్రసాదాలు 6 రకాల ఉగాదితో పెట్టి ఈవినింగ్ అయ్యే లోపల ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనాలు చేసి రాత్రి మళ్ళీ ఉగాది పండుగ అదంతా చేసుకొని వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో పండుగ అనేది అలా ఉండాలి. పండుగ ఎలా ఉండాలంటే రాజు, ఎందుకురా నేను తప్పు చేశాను, పరువు తీస్తున్నారు. అమ్మా ఇది మన ప్రేమ అమ్మా. మేడం మేడం వాడు పెద్దోడే ఈ పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కనేసాడు, వద్దమ్మా నాకు కాదంటే తెలిసిపోయిందమ్మా. పంచదార తీసుకొని వద్దు మేడం, ఇప్పుడు వరకు మీరు మాట్లాడారు కదా, ఆ మాటలో ఉన్న తీదనం మాకు చాలా. లేదు, నాకు ఇంకొక డౌట్ ఉంది. అంటే పొద్దున్న ఇన్ని ఇల్లున్నాగా ఫస్ట్ నా ఇంటికి ఎందుకు రావాలనిపించింది? అంటే మేడం పొద్దున్నే మంచి వాళ్ళ ముఖం చూస్తే అయ్యో. ఆ రోజంతా మంచి జరుగుతుందంట, అందుకే తేజన్ చూద్దామని వచ్చాను. ఇంద్రాజా గారిని ఏమన్నా మేనేజ్ చేసాము, తీపి దొరికింది. ఇప్పుడు మనకు కావాల్సింది పులుపు. ఓ పని చేద్దాం, కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్దాం కదా. సార్ కృష్ణ భగవాన్ గారు వచ్చింది కృష్ణమోహన్ వచ్చాడే స్వామి, ఆడేవాడే ఏంటో ఎలా వచ్చారు? సార్ మీరు జబర్దస్త్ జడ్జ్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? జడ్జి అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, ఎల్లుండి చూడరా ఎదురులేని వాడు. ఏంటో ఇది? సార్ మీరు పనిచేసిన తర్వాత ఎడిటింగ్ లో ఇదే వేస్తున్నారు సార్, పొట్టెట్టి మళ్ళీ పాడు. ఎల్లుండి చూడరా. ఎల్లుండి కదా, ఇవాళ చూడు, ఇవాళ చూడు. కృష్ణ సార్ సార్ అమ్మగారా? పనమ్మగారు, పనమ్మగారు. సార్ సార్ అది కాదు సార్, ఉగాది వస్తుంది కదా, మాకు పులుపు కావాలి సార్. పులుపు కావాలా? 3 నెలల ముందు రావాలయ్యా. ఎందుకు సార్? ఆల్రెడీ తినిపించేసింది. సాయంత్రం మీరు ఉగాది పచ్చడికి మీరు రావాలి. సార్ మేడం గారిని కూడా తీసుకురండి. తినేస్తావా ఉగాది పచ్చడి? సార్ మీకు దండం పెడతాను. ప్రసాద్ గారు రాక్స్. పులుపు కూడా దొరికేసింది, ఇప్పుడు మనకి కారం కావాలరా. సరే సౌమ్య గారి దగ్గరికి వెళ్దాం రా. అవునే సౌమ్య గారు, ఈవిడ ఎలా రాదురా, ఇప్పుడు ఎలా రప్పియాలో చూడు, జరగని చెప్తాను. హాయ్ హలో వెల్కమ్ టు. అయ్యో నన్ను తీసేశారా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేను నేను అంటూ నాన్ స్టాప్ గా నవ్వించడానికి నువ్వు రాజ్ టీం వస్తుంది. యాంకర్ గారు హ్యాపీ ఉగాది. ఉగాది ఏంటి ఊడిందా? మా మేకప్ మ్యాన్ మీరు అసిస్టెంటా? మీరు ఎలా అవుతుందిరా? ఏది నేను ఎలాగవుతుంది? ఇలాగే నేను పట్టుకుంటాను, చేసి చూపి నాకు ఒకసారి. ఇంతకీ మీరు దేనికి వచ్చారు? మేడం ఏమీ లేదు, కొంచెం కారం ఇస్తారా మాకు? తీసుకో. సరే మేడం, సాయంత్రం పచ్చడి ఉంది, మీరు కన్ఫర్మ్ గా రావాలి, సరేనా? కన్ఫర్మ్ గా. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అరే మనకి కారం కూడా దొరికేసిందిరా. ఒకరు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్దాం? సద్దామన్న యాదవ్ రాజు అని ఉన్నారు కదా. అన్నా స్కిట్ కు మంచి లైన్ కావాలి. అరే లైన్ ఎందుకు రా, టైగర్ తీసుకుందాం. అన్న ఇంకేవద్దన్నా, నాకు కొంచెం వగరు కావాలి, వగరిస్తే నేను ఉగాది పచ్చడి చేస్తాను. వగరు కావాలా? ఇచ్చాను. మన దగ్గర
మేడం ఇంద్రజ గారు, కృష్ణ భగవాన్ గారు, సౌమ్య గారు. సార్ కృష్ణ భగవాన్ గారు, మీకు అందరినీ పరిచయం చేయాలి. సరిగ్గా మనోడు ఉన్నాడు చూసారా, చాలా మంచి సింగర్ సార్. ఫస్ట్ పాడమని మంచోడుగా చెప్తున్నాను సార్ అలా అంటారేంటి సార్, మొన్న ఒక పాట పాడితే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతమంది ఖాళీగా ఉన్నారా అన్న ఎందుకని ఒక పాట పాడి పాడు చెప్తా. రాసుకు పూసుకు తిరిగే రజని, మీ అక్క పేరు మంజుల రాణి, సోకులు కొట్ట మాకే సోని, మీ చిన్న చెల్లెలు పేరు వాణి. ఈడు సింగరా జనబలక్కలోడా మా అమ్మ పాడుతుంది ఇంద్రజ అమ్మ, చూడు చాలా బాగా పాడుతుంది. పాడండి మేడం, బాగుంటుంది వాయిస్. కోకిల కోకిల అమ్మ ఒక్క నిమిషం అమ్మ, కోకిల కూ అనకపోతే కాకి అంటదా ఏంటి దేవుడా. సరే ఒక్క నిమిషం, మన సౌమ్య గారు ఉన్నారు కదా. కుటుంబం అన్నగారి కుటుంబం. ఇలా పాడితే అన్నగారి కుటుంబం బాగానే ఉంటుంది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది అమ్మ. చూసుకో సార్ మీరు ఇదిలేస్తే ఇలా పంచలేస్తూనే ఉంటారు. అమ్మ మీరు పచ్చడి తయారు చేసి అవి అక్కడ అన్ని లేవు ఉన్నాయి అనుకుని పచ్చడి చేసి అందరికి పెట్టారా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ ఇంకొకటి చెప్పేద్దాం అమ్మ, సంక్రాంతి కూడా. ఈ టీవీ ప్రేక్షకులందరికీ కామెడీ షో. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఎవరో తెలుసా? దొంగనండి బాబా. నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది దొంగలే. అది ఎదురుగా కూర్చున్నవాడైతే చాలా పెద్ద దొంగండి బాబా. ఆవిడ నవ్వుతో, ఆవిడ నిజాయితీతో ఎంతమంది మనసులు దొంగతనం చేసిందో తెలుసా అండి? కృష్ణ భగవాన్ గారా, మీరు కూడా దొంగే, కాకపోతే మీరు మనసు దోచుకోలేదండి, మాటలు దోచుకున్నారు. అలాగే మీరు కూడా దొంగేనండి బాబా. ఆవిడ సీట్ ని మీరు దొంగతనం చేశారు కదా. ఈ దొంగ చేతిలో ఈ రోజు ఎవడొకటి బలైపోవాల్సిందేనండి బాబా. చూస్తా ఉండండి, అలా చెప్తాను నేను. ఏమండి 10 గంటల బస్సు ఎప్పుడు వస్తుందండి? 10 గంటల బస్సు అని ఈడేని ఎప్పుడు వస్తుంది? వీడికి ఎలా ఇస్తాను చూడండి. 10 గంటల బస్సా ఇప్పుడు 11 గంటల బస్సు ఉంది కదా. ఉండదండి, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అయినా ఉంటది కదా. ఉంటదండి. ఆ 11 గంటల బస్సుకి 1 గంట ముందు వచ్చేద్దండి. ఏమండి లాస్ట్ బస్సు ఎప్పుడు వస్తుందండి? లాస్ట్ బస్సు 12 గంటలకు వస్తుంది. దాని తర్వాత ఏ బస్సులు ఉండవండి? ఉంటాయి కానీ తీరు తెల్లారి దాకా వెయిట్ చేయాలి మనమే. సర్లే పరిశీలగా ఉండి. ఎందుకండి? నేను దొంగనండి బాబా. నా స్పెషాలిటీ ఏంటో తెలుసా? చెప్పు దొంగతనం చేస్తాను నేను. పరిశీలండి చెప్తారండి. ఇవ్వకపోతే మేము లాక్కుంటాం. ధైర్యం ఏంట్రా? వెనకాల ఎవరో ఉన్నారని చూసుకుని ముందుకు వచ్చిన కాదు, వెనకెవరో లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన పిచ్చోడా. హలో మాస్టర్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. చేయి చూసావు అంత రఫ్ గా ఉందో. సిటీకి ఎంతో మంది పోలీసులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నూకరాజు గడు లోకల్. ఇద్దరికి హెల్త్ బాగాలేదు. నువ్వు దొంగతనం చేసినా పర్లేదు కానీ రా, ఏం పీకలో ఉన్నా ఈగో అట్ చేసావురా. నేను ముందే ఈగో ఇష్టం తెలుసు. పదరా పోలీస్ స్టేషన్. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్. సారీ సార్, పోలీస్ స్టేషన్ చెప్పి స్కూల్కి వచ్చేసాను. ఏయ్, ఇది పోలీస్ స్టేషనే. నేనున్నాను కాబట్టి చాలా మంది హాయిగా నిద్రపోతున్నారు. చాలా మంది ఏంటి, ఆ జడ్జిలు కూడా మీ వల్ల నిద్రపోతున్నారు. అయ్యో, ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి రా. సార్ మీరు లాఠీ ఓపడం ఆపండి సార్. సార్ అన్న పర్సు దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేస్తా పర్లేదు సార్, నన్ను ఎవడేం పీకలేడు సార్. నిజం చెప్పరా. వెళ్ళరని చెప్తాను. చెప్పు. ఒక హీరో ఉంటాడండి, పిడికిలు ఎలా బిగించండి, ఇది చెయ్యి, ఇది పిడికిలి అని చెప్తారు. ఫైట్ అవుతుంది, చచ్చిపోతారు. సార్ ఆ నిజం స్టోరీ చెప్పేస్తాను సార్, సినిమా స్టోరీ. రేయ్, నీ చెప్పింది నిజం గురించి కాదురా, ఏం చేసావు చెప్పమంటున్నా, చెప్పరా. మీరే కదండి బాబు నిజం చెప్పమన్నారా, అందుకే చెప్పానండి. ఇలా చెప్పాడు. మీరు వాటర్ సార్ లాఠీ మీకు. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రుడు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో. ఏంటమ్మా వాడితో డాన్స్? పప్ప వీడు నా ఎర్రిపప్ప. ఏం జరిగిందో మర్యాదగా చెప్పవే. పప్ప నేను వీడిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఈ యూనిఫామ్ లో ఉన్న నేను వాడిని ఎలా వదలమంటావు చెప్పమ్మా. నీకు యూనిఫామ్ ఇంపార్టెంట్, నాకు ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్.
ఎక్కడో ఊర్లో అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? వెళ్ళి ఆ ఊర్లోని చూసుకోరా. పోరా పోరా. మాయ గారు కూతురుని తీసుకుని మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఇలా లాభం లేదురా, నాకు తెలిసిన పొలిటీషియన్ ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు, అయ్యా ఎమ్మెల్యే గారు, వీడు నా పర్సు దొంగతనం చేశాడయ్యా. ఏరా దొంగతనం చేసావా? తెలియకుండా ఇది చేశానండి బాబా. తెలిసేసాడయ్యా, నన్ను ఏం చేయలేదు అన్నాడయ్యా. దానికి దొంగలాగున్నావు, దొంగతనం చేయడానికి బుద్ధి లేదురా. అది కదా నువ్వేంటమ్మా వీడితో డాన్స్ చేస్తున్నావు? అన్నయ్య వాడిని 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను అన్నయ్య. ఆయన ఒంటి మీద చేపడితే నా ఒంటి మీద పడాలన్నయ్య. మీ పదవికి మీరు అన్యాయం చేస్తారా సార్? అమ్మాయికుని పట్టుకొని నువ్వు దొంగ అని చెప్తావా? వాని మీద దొంగతనం నెట్టి దొంగ అని చెప్తావా? రే నేను ఇట్లా కాదురా. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, నాకు అర్థమైందయ్యా. మీరు మీ క్యాటరింగ్ న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయ్యా. సెట్ చేసావురా. ఇలాంటిది కూడా వస్తుందని తెలిసే ఎమ్మెల్యే వాళ్ళ చెల్లిని కూడా లైన్ లో పెట్టాను రా. నేను చెప్పాను కదా నువ్వు నన్ను ఏం పీకలేవని. పీకగలరా? ఎలా కాదురా, ఈ ఊరు సర్పంచ్ ఉన్నాడు, వాడు మూర్ఖుడు, వాడితో తీసుకెళ్తాను రా. న్యాయంకి పెద్ద పెట్టేస్తాడు రా. సర్పంచ్ గారు నమస్కారం సార్. ఏం జరిగింది? ఇమిటేషన్ అయ్యా, అదరగొట్టండి అయ్యా, అదరగొట్టండి అయ్యా. నా పర్సు దొంగతనం చేశాడయ్యా. ఏం రబ్బి మిట్ట మధ్యాహ్నం పర్సు దొంగేస్తావా? తెలియజేయనండి బాబా. అయ్యా వదలదయ్యా, ఏందయ్యా? నిన్ను ఇలా కాదురా, 100 కొరడా దెబ్బలు తప్పిస్తా, అప్పుడు ఒళ్ళంతా వాచిపోద్ది. మిమ్మల్ని ఎవరైనా 300 కొరడా దెబ్బలు కొట్టారేంటయ్యా? ఏమి అట్టడిగావు? మొత్తం ఒళ్ళంతా ఆసిపోయిందా? మొత్తం ఒళ్ళంతా ఆసిపోయిందా? దీన్ని కొట్టాడురా నిన్ను. అంటే నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా? అవును బాబా. అయ్యా సర్పంచ్ గారు, ఈ ఊళ్ళో మీకు ఎంత మంచి పేరుంది, మీరు న్యాయం చేయాలయ్యా. నీ సంగతి తర్వాత చూస్తాను, నువ్వు పోవే. అయ్యా మీరు తగ్గొద్దయ్యా. దళారు ఉన్నాడు, వాడిని పిలిపించి కొరడాతో వీడిని శిక్షిస్తా. మరే దళారి రారా. చెల్లెళ్ళు మరదళ్ళు కూతురు ఉన్నారా? నాకెవరు లేరు, నాకొక్క కొడుకున్నాడు, ఆడు పులి బిడ్డ. అది చాలు అయ్యా, చెప్పండి అయ్యా. చెప్పండి. వాడిని 100 కొరడా దెబ్బలు కొట్టరా. ఇంకెప్పుడు పాపా నువ్వు ఎవరిని కొడుతున్నావో తెలుసా? ఎవడాడు? నీకు కాబోయే అల్లుడు. వాడు నాలుడేంట్రా? 2 సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించేసుకుంటున్నావు. అరే ఏంట్రా ఇది? నువ్వు చదువుకెళ్ళమంటే వింతో నాటకాలు ఆడుతున్నావా? మరి ఈడవుడు ఏంట్రా ఇది? ఇలాంటివి జరుగుతాయని తెలిసే వీడిని కూడా నేను సెటప్ చేసి పెట్టాను తెలుసా? అవునా? ఈ యాక్టింగ్ అమ్మ పొద్దు నుంచి పెద్ద గట్టలు ముందు. చూసావా? ఇప్పుడు చెప్పు, దళారులతో కొట్టిస్తావా, లేకపోతే ఎమ్మెల్యేలతో తిట్టిస్తావా, లేకపోతే సర్పంచ్ తో కొట్టిస్తావా? చెప్పు. ఏం కాదు, పోండ్రా మీరు. ఇలా రారా. నాకు తెలిసిన ఒక రౌడీ షీటర్ ఉన్నాడు మేడం, ఆడు మామూలు పులి కాదు, ఆడికి ఫోన్ చేస్తా. అన్నా ఎందుకు పిలిచినావురా? ఈ నా పర్స్ కొట్టించినాడు అన్న. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కొట్టించిండు అన్న. పొలిటీషియన్ దగ్గర అక్కడ కొట్టించిండు అన్న. ఇది ఎక్కడికి వెళ్ళినా నాకు అన్యాయం చేస్తున్నాడు, న్యాయం చేయాలన్నా. ఒక నిమిషం, మీరు చందమామని ఎక్కడ చూస్తారు? ఆకాశంలో చూస్తారా? కానీ నా ఎదురుగానే చూస్తున్నాను. అరే ఏంద్రాయుడు ఇట్లా పోగొడుతుండు అన్న నమ్మొద్దన్నా. రంభా ఉర్వశి వచ్చినప్పుడు మీ ఇంటికి నన్ను కొంచెం పిలవరా? వాళ్ళు ఎందుకు వస్తారా? అంటే వాళ్ళు ఇంద్రుడి దగ్గరికే వస్తూ ఉంటారంట కదా. అరే ఇగో ఈ పర్స్ తీసుకో. నాకు పర్స్ ఇవ్వాలన్నా, నన్ను ఇస్తా వింటన్నా. చంపుతా అని జోలికి వస్తే నా జిందగీలో ఎవడు ఇట్లా నన్ను బొగరాలే. ఆడిని మర్చిపోయిగా అన్నా. ఆడి జోలికి రావద్దు, నక్కిలు ఇరుగుతాయి. నేను ఓడిపోయాను రా. ఇంకొకసారి నాతో పెట్టుకుంటావా? అసలు ఈ టీంలో చేయండి రా. ఇది అన్నవరా. ఆగు రే, నేను వస్తున్నా.